4వ అధ్యాయం. కాబట్టి ఈ పరిచర్య పొందినందున మేము కరుణింపబడిన వారమే అధైర్యపడము. మాకు అధైర్యం లేదు. వదులుకోమంటే వదులుకుంటాం. తీసుకోమంటే తీసుకుంటాం. కానీ ఇప్పుడు కొత్త నిబంధన పరిచర్య వదులుకోవటమే. ఎప్పుడు తీసుకునేది ఉండదు. జీవితాంతం అంతే. ఏదిచ్చినా మనకి అవసరతలు అక్కర తీర్చుకుని మిగతా వారికి అంటే అవసరాల అక్కర్లు మనకి తీర్చబడిన తర్వాత వేరే వారికి ఆహారాన్ని మనము ఆస్తులను కానీ ఇతరులకు నిన్ను వలిని పొరుగు అని ప్రేమించి ఒకరికి ఉండొచ్చు వారికి లేకపోవచ్చు, ఒకరికి ఉన్నప్పుడు లేని వారికి ఇవ్వాలి, తర్వాత వారికి ఉన్నప్పుడు వీరికి ఇవ్వాలి. ఈ విధమైనటువంటి స్థితిలో ఆ లిమిటేషన్ తోటి టెంప్టేషన్ లేకుండా ముందుకు సాగటానికే దేవుడు ఈ మార్గాన్ని చూపించాడు. అన్యోన్య సహవాసం చేత పవిత్రులుగా మార్చబట్టకు శ్రమలను కూడా సహించి ముందుకు సాగటకు దేవుడు ఈ ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ పరిచయం పొందినందుకు కరుణింపబడిన వారమై కరుణించబడ్డ వారము ఈ పరిచయం మనకి ఇచ్చాడు దేవుడు. పాత నిబంధన పరిచర్య వాళ్ళకి సమృద్ధి, మనకి లేని స్థితి. ఇది కరుణించబడ్డాం, ఏదో ఒకటి మనకి జీవం గల దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిచర్య ఇది. అది ఆ పరిచర్య ఏ పరిచర్య అయితే ఏమైంది, ఆయన ఇచ్చిన పరిచర్య. ఆయన అప్పుడు సమృద్ధి, ఇప్పుడు ఏ సమృద్ధి లేకుండా సమానత్వంతో బ్రతకండి అని చెప్పినటువంటి పరిచర్య. ఈ పరిచర్యను చూసి కరుణించబడ్డాము. ఇది కూడా మనకి ఇవ్వబడిందంటే ఇచ్చిన ఆయన ఎవరు ముందు చూడండి. మనం ఇచ్చిన ఆయన సర్వ సృష్టికర్తగా దేవుడు. వదిలేయమంటే తప్పే ఉంది, మన దేహమే మంది కాదు. వదిలేయమన్నప్పుడు వదిలేయాలి కదా. ఆయన ఏ విధమైనటువంటి టాస్క్ ఇచ్చాడో దానికి అసలు ముందు మనం కరుణించబడ్డ వారము, తలాంతు ఇవ్వటమే కరుణించబడ్డ వారము. కాబట్టి అధైర్యపడద్దు. ఉన్న స్థితిలో యాక్ట్ చేయమన్నా చేయండి, లేని స్థితిలో చేయమన్నా చేయండి. అక్కడ యాక్టింగ్ ఈ లోకంలో కనబడేది, కానీ జీవించండి. ఆయన ఉన్నవాడిగా జీవించమన్నా జీవించండి, లేనివాడిగా జీవించమన్నా జీవించండి. కానీ ఇక్కడ మనకి అప్పచెప్పబడిన పరిచర్య, కొత్త నిబంధన పరిచర్య అన్యజనులకు ఇవ్వబడింది వదిలే పరిచర్య. అంతేగాని ఇక్కడ కొంతమంది ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారని ఏమీ లేదు. మొత్తం అందరూ ఏ టు జెడ్ యేసుక్రీస్తు వారి తర్వాత నుంచి ఆయన పిల్లలైతే వారసులు అవుతాము, ఆయన పిల్లలు అయితే వారసులు కూడా అవ్వాలి. వారసులు అవ్వాలంటే హక్కు పొందుకోవాలి. హక్కు పొందుకోవాలంటే ఆయన మహిమ యొక్క శ్రమలలో మనం కూడా పాలు పొందేవారమై ఉండాలి. ఇది ఇది మనకి ఇవ్వబడినటువంటి కరుణ చేత, ఆయన కరుణ చేత మనకు అనుగ్రహించబడినటువంటి పరిచర్య. కాబట్టి దీని విషయంలో అధైర్యపడమాకండి. ఎందుకంటే మనకిచ్చింది సృష్టికర్త. కాబట్టి 4వ అధ్యాయం 2వ వచనం. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించుచున్నాము. వంచనగా కుయుక్తిగా చెప్పట్లేదు. ఇది అంత ఆత్మ పరిచర్య. ఇక్కడ రాయబడింది రాళ్ల మీద కాదు, అక్షరాలు కాదు, మెత్తని హృదయాల మీద రాయబడినటువంటి పరిచర్య. ఇది కుయుక్తితోటి వంచనతోటి చేస్తే ఆత్మకు హృదయానికి రోగం పడుతుంది, జబ్బు చేసిన హృదయం అవుతుంది, జబ్బు అవుతుంది. కుయుక్తిగా డబ్బు కోసం వంచనగా పైకి కనబడుతూ మాకు డబ్బులు అంటే ఇష్టం లేదండి, డబ్బుల కోసం మేము పరిచర్య చేయట్లేదని చెప్పేవాళ్ళు ఉంటారు, చెబుతూ ఉంటారు. కానీ వారి దగ్గర ఉన్న దాన్ని బట్టి గుర్తుపట్టచ్చు డబ్బుల కోసమా లేకపోతే సత్యం కోసమా. సత్యం కోసం అయితే అబద్ధదనం ఉండదు. అది కుయుక్తిగా చెప్పే మాటలు ఏంటంటే మేము డబ్బుల కోసం కాదని. కానీ వారు వంచన చేస్తున్నారు, వారికి వారే తమకు తామే శిక్షణ తెచ్చుకుంటున్నారు. సత్యమును ప్రత్యక్షపరచుట వలన ఇక్కడ కుయుక్తిగా కానీ నడుచుకోనట్లేదు, వంచనగా చేయట్లేదు, కానీ సత్యాన్ని ప్రత్యక్షపరుస్తున్నాము. సత్యము ప్రత్యక్షపరచబడింది, కృపాసత్యము ప్రత్యక్షపరచబడింది. కృపాసత్యము దగ్గర ఏ విధమైనటువంటి అబద్ధదనం లేదు, ఏ విధమైనటువంటి అబద్ధదనం లేదు కృపాసత్యము దగ్గర. సత్యమును ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించుచున్నాము. ఇవన్నిట్లు కూడా వదిలేసాము. మేము అందరికీ సత్యాన్ని ప్రత్యక్షపరుస్తున్నాము. ఏదైతే యేసుక్రీస్తు వారి జీవితంలో ఉందో అదే సత్యాన్ని ప్రత్యక్షపరుస్తున్నాము. అంటే వారి ఎదుట మేము ఆ విధంగానే ఉన్నామా లేదా అనేది ప్రత్యక్షంగా చూపిస్తున్నాము. వారి ఎదుట, మా మనస్సాక్షి ఎదుట మేము దేవుని సముఖమందు కూడా మెప్పించుకొనొచ్చు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించుచున్నాము.
ఇంత చక్కగా వదిలే పరిచర్య మనకి తెలియపరచబడుతుంది చూడండి. 3వ వచనం, మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. మా యొక్క సువార్త మరుగు చేయబడిన ఎడల, అలా కాదులే ఏం పర్వాలేదు దేవుడు మంచోడు అంటే వాళ్ళెవరో నశించిపోతున్నవారు, వాళ్ళకి ఈ విషయాలు మరుగుగా ఉన్నాయంట, వారికి ఈ విషయాలు అర్థం కావట్లా. అందుకనే 2వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్నాడు, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసన. వారికే ఈ సువార్త ఎట్లా అనిపిస్తుంది, మరుగుగా ఉంది, మరుగు చేయబడింది. వాళ్ళకి అర్థం కాదు. వదలమంటం ఏంటి దేవుడు, అప్పుడు ఇవ్వటం ఏంటి, ఇప్పుడు వదలమంటం ఏంటి, మరి అబ్రహాంకి ఇస్తానన్నాడు, ఇచ్చిన తర్వాత ఇచ్చేయమన్నాడు. ఆయన ఇష్టం కదా, ఆయన ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేస్తాడు. మరి ఇప్పుడు ఏం చేయమంటున్నాడు, వదిలేయమంటున్నాడు. మా సువార్త మరుగు చేయబడిన నశించు వారికి వారి విషయంలోనే మరుగు చేయబడి ఉంది, వాళ్ళకే మరుగు చేయబడి ఉంది. ఇది కాదులే బ్రదర్ వదలమంటలేదు, అబ్రహాము మీ ఇస్సాకుని ఇమ్మనలేదు అని చెప్పొచ్చు అక్కడ. కానీ ఆయన సృష్టికర్త అయినట్టు దేవుని మాట అంగీకరించాడు, అందుకనే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అయితే నశించుచున్న వారికి మరణార్థపు వాసనగా ఉంటుంది వదిలేయమంటే, ఇచ్చేయమంటే. కానీ దేవుని యొక్క స్ట్రాటజీ, దేవుని దగ్గరికి వచ్చిన వారు, దేవుని ప్రేమించిన వారు, దేవుని అనుసరించేవారు, ఆయన ఏం చెప్తున్నాడో విని నడిచేవారుగా మనం ఉండాలి. అలాగే 4వ వచనం, దేవుని స్వరూపే ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది. అవిశ్వాసులకి ఈ యొక్క దేవత గుడ్డితనాన్ని కలిగజేసింది. అదేంటిది, ధనం. ఈ ప్రకాశము దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త. క్రీస్తు మహిమను కనుపరచు సువార్త అంటే క్రీస్తు యొక్క జ్ఞానాన్ని కనుపరిచే సువార్త, మహిమను గురించినటువంటి సువార్త. ఏదైతే ఆ ప్రకాశం ఉందో, ప్రకాశము వారికి ప్రకాశింపకుండానట్లు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. మోషే ఆ రోజు ఏదైతే మొహం మీద ముసుగేసుకున్నాడో, ఇది కూడా ఒక ముసుగేస్తుంది. ఏమని, బతకలేరురా మీరు అని. గుడ్డితనాన్ని కలిగిస్తుంది, మనోనేత్రాలకి గుడ్డితనం కలిగిస్తుంది. ఇది మనస్సాక్షికి ఏం చేస్తుందంటే గుడ్డితనాన్ని కలిగిస్తుంది, మీరు బతకలేరురా అని. కానీ బ్రతుకుతారా, నేనే తగ్గించుకున్నాను, మీరు తగ్గించుకోండి అంటే బ్రతుకుతారని చెప్పి ఆయన చూపిస్తే, ఈ యుగ సంబంధమైన దేవత ఏంటది, అబద్ధతనము, అధికారాలు, ఇవన్నీ కూడా మనం లేకపోతే బతకలేం. సురేష్ నన్ను ఒక ఆయన అన్నారు, సురేష్ నువ్వు డబ్బులు లేకపోతే బతుకుతావేమో కానీ నేను డబ్బులు లేకపోతే నిమిషం బతకను అన్నాడు ఆయన. నువ్వు డబ్బులు లేకపోతే ఎలాగైనా బతుకుతావేమో కానీ డబ్బులు లేకపోతే నేను నిమిషం బతకలేను అన్నాడు. ఇది దేవుడు మనకిచ్చింది, మన గొప్పతనం కాదు, ఇది నా సామర్థ్యం కాదు, దేవుని వల్ల కలిగిన సామర్థ్యం ఇది. ఆయన చేశాడు, మనల్ని చేయమని చెప్తున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని వినియోగించుకోవాలి మనము. అదే బైబిల్ అనుసరించే వారికి అర్థమవుతుంది. ఈ లోక దేవత గుడ్డితనాన్ని కలిగిస్తుంది, బతకలేరని. కానీ దేవుడు ఆయన చేసి చూపించాడు, ఎలా బ్రతకాలో చేసి చూపించాడు. అదే క్రీస్తును గురించినటువంటి జ్ఞానము, క్రీస్తును గురించినటువంటి సువాసన, క్రీస్తులో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనము మనకి సత్యమును గురించినటువంటి ప్రత్యక్షత. యేసుక్రీస్తు ఏదైతే ప్రత్యక్షపరిచారో, తన జీవితంలో చేసి చూపించారో. పిలాతు ముందు ఆయన అంటున్నాడు, సత్యం అంటే నేనే అంటే, సత్యం అంటే ఏంటి అన్నాడు ఆయన. నేనే అన్నాడు. ఆయన ఈయనలో ఏ దోషము నాకు కనబడలేదన్నాడు. ఏ దోషము ఆయనలో లేదు, లోక సంబంధమైన ఏమీ ఆయన దగ్గర లేవు. అదే విధంగా ప్రత్యక్షపరచుకున్నాడు. కాబట్టి వదలమన్న చెప్తుందే కొత్త నిబంధన పరిచర్య. 5వ వచనం, 4వ అధ్యాయం 5వ వచనం, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించెను. గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులని ప్రకటించుచున్నాము. 5వ వచనం, అంధకారము నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే
తండ్రి అయినటువంటి దేవుడు అంధకారములో ఉండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను క్రీస్తును గురించిన జ్ఞానమును క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించెను. వెలుగు కలగగును గాక అని పలికిన దేవుడే మాలో కూడా వదులుకునే జ్ఞానాన్ని క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో కూడా ప్రకాశించెను. ఈరోజు ఈ ప్రకాశం ఎవరిలో ఉంటుందో వారు వదులుకోగలుగుతారు. ఆయన ఎరిగిన వారు వదులుతారు. ఆయనను ఎరిగిన వారు ఈ లోకాన్ని వదులుతారు. పలికింది ఆయనే కాబట్టి అది మా హృదయములో ప్రకాశించెను. క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో కూడా ప్రకాశించెను. ఈ ప్రకాశించుట గల కారణము అంధకారములో వెలుగు ప్రకాశించును కాకని పలికిన దేవుడే క్రీస్తు ద్వారా మహిమను గురించినటువంటి జ్ఞానము. ఏ మహిమ? నిత్యము ఉండే మహిమ, నిత్య మహిమ. ఆ తగ్గిపోవున్నది మహిమయే, అది పరిచర్యే గొప్పదైతే ఇంకా నిలుచున్నది ఎంత గొప్పదో చూడండి. అలాగే ఈ మహిమకు ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలియజేస్తూ క్రీస్తు ద్వారా మా హృదయంలో ప్రకాశింపజేశాను. ఈ విషయాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వారికి దేవుడు పలికింది, చెప్పినది వారి హృదయంలో, అది అంధకారములు ఎలాగైతే పిలువబడ్డామో, అంధకారంలో నుంచి ఎలాగైతే మనం పిలిచి చీకటిలో ఉన్న వారము అంధకారంలో సంబంధమైన మనల్ని పిలిచాడు, వెలుగు కలుగును గాక అని పలికిన దేవుడు మన అంధకార హృదయంలోనూ క్రీస్తు మహిమను గురించి జ్ఞానం చేత ఆయన ప్రకాశించాడు. ఇది మన హృదయంలో క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో కూడా ప్రకాశించాడు. ఈరోజు మీకు చెప్పుటకు గల కారణం కూడా అదే. ఆ ప్రకాశమే మన అందరిలో ప్రకాశించాలని చెప్పి గనుక మేము మమ్మను గురించి ప్రకటించుకునటం లేదు, మన గురించి మాలో ప్రకాశించిందని చెప్పడానికి కాదు. ఇది క్రీస్తు యేసుని గురించిన ఆయన ప్రభు అనియు మమ్మను గురించి మేము యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. మేము మీ పరిచారకులము, మీ దేవుని పరిచర్య చేయటానికి వచ్చిన వారము. ఈ పరిచర్య చేయటం గల కారణం ఏంటంటే క్రీస్తుని గురించి ఆయన ప్రభు అనియు మీరు కూడా గనుక మమ్మను గురించి మేము ప్రకటించుకోవట్లేదు, క్రీస్తుని గురించి మీకు ప్రకటిస్తున్నాము. క్రీస్తు యొక్క ప్రత్యక్షత మీ హృదయంలో కూడా వదులుకునే విధానాన్ని ద్వారా ఆయన ప్రత్యక్షపరచబడాలని చెప్పి సత్యమును మీరు ప్రత్యక్షపరిచేవారుగా ఉండాలని ఈ వర్తమానం తెలియజేయటం గల కారణమైనది. వదులుకునే పరిచర్య ఇది మా కొరకు, మా గొప్పతనం కొరకు చేయటానికి కాదు, మాకు పేరు మహిమ తెచ్చుకోవటానికి కాదు. మహిమ ఆయనది. ఆయన సామర్థ్యము మాలో ఉంది, మనందరిలో ఉండాలి. ఆయన చూపించినటువంటి మార్గం ఇది అని తెలియపరచడమే మా వంతు. అలాగే 7వ వచనం, అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక. ఈ యొక్క బలము రావటం గల కారణము ఒక వ్యక్తి ఆయన దేవుడై ఉండి ఆయన మహిమను తగ్గించుకుని ఆయన చూపించినటువంటి ఆ లేమిలో కూడా నిలబడే స్థితి, ఆ బలాధిక్యత లేకుండా ఏమీ లేకుండా నిలబడే స్థితిని మామూలమైనది కాక దేవుని అందే ఉండునట్లు మట్టి ఘటములలో ఈ మహిమైశ్వర్యమును మాకు కలదు. మట్టి ఘటాన్ని అయినటువంటి మాలో ఈ మహిమైశ్వర్యము కలదు. ఏ మహిమైశ్వర్యము? దేవుని యొక్క మహిమైశ్వర్యము. వదులుకునేట అబద్ధతనాన్ని వదులుకునే, లోకాన్ని వదులుకునే ఆ యొక్క మహిమైశ్వర్యము తగ్గించుకున్న స్థితిని మాలో కూడా మాకు కలదు. ఇట్టుపోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడిన వారము కాదు. ఎటు వెళ్ళినా శ్రమలే, అయినా సరే ఎక్కడా కూడా మేము ఇరికించబడట్లేదు. పౌలు గారు చెప్తున్నటువంటి మాట, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాదు. ఎక్కడికి వెళ్ళినా అపాయంలో ఉంటున్నాము. మా దగ్గర ఏమి లేని వాడి దగ్గర ఏముంటుంది? అవసరాలు అక్కర్లు వస్తాయి, కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇరికించబడలేదు. అపాయంలో ఉన్న ఉపాయం లేకుండా మమ్మల్ని తప్పించకుండా ఆయన ఉండలేదు. తరమబడుచున్నను దిక్కులేని వారము కాలేదు, పడద్రోయబడినను నశించిన వారము కాము. పడదోయబడ్డా కూడా నశించిపోయిన వారం కాదు. యేసు యొక్క జీవం మా శరీరం మందు ప్రత్యక్షపరుటకై యేసు యొక్క మరణానుభవం మా శరీరం మందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఎల్లప్పుడూ కూడా ఆయన మరణానుభవాన్ని మాలో ఊహించుకొని పోవచ్చున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవం కూడా మా మధ్య శరీరం నందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమై
మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవనము కార్యసాధకమగుచున్నది. ఈ విధమైనటువంటి స్థితిలో ఉండటం చేత మాలో మరణం ఉండొచ్చు, మీలో జీవం వస్తుంది. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచారు. అదే మనం ఏం చేస్తుంది? జీవింపజేసింది. అదే మరణం మనలో ఉంటున్నప్పుడు ఎదుటి వారిని జీవింపజేస్తుంది. ఇది కదా సువార్త, ఇది కదా కొత్త నిబంధన పరిచర్య. సహకారులతోటి ఒకరికొకరు యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి అందుకున్నటువంటి పరిచర్యని ఆయన మరణానుభవంలోకి వెళ్ళినప్పుడు వీరు జీవించి ఆ మరణానుభవాన్ని జయించగలుగుటకు వారికి ఆ విజయం రావటం చేత ఎదుటి వారిని కూడా జీవింపచేస్తున్నారు. మాలో మరణము మీలో జీవము కార్యసాధకం మగుచున్నవి. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞాస్తుతులు విస్తరింపజేయలాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. కాగా విశ్వసించిన గనుక మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఈ కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి, ఈ కృప రక్షణ, ఏ కృప వదులుకోవటం కృప, సంపాదించడం కృప కాదు. ఎక్కువ మందికి అది ప్రబలి దేవుని మహిమ నిమిత్తము, దేవుని యొక్క మహిమ ఏ విధంగా ఆయన శ్రేష్టమైనటువంటి మహిమ ఏదైతే ఉందో తగ్గించుకుని వచ్చాడో ఆ నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయలాగున ఆ మహిమ కృతజ్ఞతాస్తుతులు దేనికి చెల్లిస్తున్నారు? వదులుకున్న దానికి, ఈరోజు సంపాదించుకున్న దానికి చేస్తున్నటువంటి కృతజ్ఞతలు మనం చూస్తాము. కానీ మహిమ నిమిత్తము అన్ని వదులుకున్న వాడు చేసే కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున ఈ కృప, వదులుకునే కృప విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకు ఉన్నవి, సమస్తము ఉన్నవి మీ కొరకే ఉన్నవి. కాగా అని ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. 14 వచ్చినసరికి విశ్వసించితిని గానుక మాటలాడి తిని. ఎంత గొప్ప మాట తెలుసా ఇది పాత నిబంధన గ్రంథంలో 116 అధ్యాయంలో శ్రమల్లో ఉన్నటువంటి ఒక సేవకుడు, ఆ సేవకుని యొక్క మాటని ఇక్కడ వాడుతున్నాడు. విశ్వసించితిని గనుక మాటలాడి తిని, విశ్వసించితిని గనుక మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో కూడా మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేమును విశ్వసించున్నాము గనుక మాటలాడుచున్నాము. పాత నిబంధన కీర్తనకారుడు 116 కీర్తనకారుడు 116 అధ్యాయం చదివితే ఇదొక మళ్ళీ చాలాసేపు సబ్జెక్ట్ అవుతుంది. అక్కడ ఆ కీర్తనకారుడు కృపాసత్యంగా యేసుక్రీస్తు వారు రాబోతున్న యేసుక్రీస్తు వారిని చూసి ఆయన శ్రమల్లో వేదనలో కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే విశ్వసించాడు కాబట్టి మాట్లాడాడు. నాకున్న సమస్యలు పెద్ద సమస్యలు కాదు, నాకున్న పాతాళ వేదనలు పెద్ద వేదనలు కాదు, అలాంటిది మాది కూడా పెద్ద సమస్య కాదు. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆయన విశ్వాసాన్ని మేము తీసుకుంటున్నాము, అలాగే యేసుక్రీస్తు వారిని తీసుకుంటున్నాము. మా విశ్వాసాన్ని, ముగ్గురు విశ్వాసం ఇక్కడ కనబడుతుంది. యేసుక్రీస్తు వారి కన్నా ముందుగా ఉన్నటువంటి కీర్తనాకారుడు 116 కీర్తనలో, అలాగే వీరికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఈయన మాట్లాడుతున్నాడు. ఇది దేవుడి యొక్క గొప్పతనాన్ని ఇక్కడ మనకు వాక్యం తెలియజేస్తుంది. అందుకని అంటున్నాడు ఆయన 16 వచనం, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినం నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మీరు ఎంతనా సంపాదించుకోండి, ఏమన్నా చేసుకోండి, ఏది ఉండేది కాదు. కానీ మీకు అది సువాసన అనిపిస్తుందా? మీరు నశించిపోతున్నారు. జాగ్రత్త. వదులుకోవటం మరణంగా అనిపిస్తుందా? మరణపు వాసనగా ఉందా? మీరు జీవాన్ని కోరుకున్నారు, జీవింపబడుతున్నారని చెప్పి క్రొత్త నిబంధన పరిచర్య మనకు తెలియజేస్తుంది. ఈ క్రొత్త నిబంధన పరిచర్య ఎంత చక్కనగా ఉందో చూడండి. ఇది అనేక విధాలుగా ఇంకా మనం వాక్యాలతోటి వివరించవచ్చు. కానీ ఇక్కడ రాయబడినటువంటి వాక్కును మనం గుర్తుపడితే చాలు. ఇక్కడ ఆయన తెలియపరుస్తున్నాడు, ఇది రాళ్ల మీద చెక్కబడింది కాదు, మెత్తని మన హృదయం మీద చెక్కబడింది. క్రీస్తు జ్ఞానము, క్రీస్తు యొక్క ఆయన మనకిచ్చినటువంటి సత్య ప్రత్యక్షత ఈ విధముగా ఉంది. ఆయన వదులుకున్నటువంటి స్థితి చేత మనం ఆ మహిమ మన మధ్యకు వచ్చింది. ఆయన ఎన్ని రెట్లు తగ్గించుకుంటేనే మనం ఆయన చూడగలిగి ఉన్నాము.
కాబట్టి ఆయనందు విశ్వసించి వదులుకున్నట చేత పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి ఆ శ్రమల ద్వారా ఆ ఆ క్రీస్తు పిల్లల వల్లే అలాగే ఆయనకు వారసులుగా కూడా మార్చబడి ఆయన మహిమలో మనం చేర్చబడగలమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇది క్రొత్త నిబంధన పరిచర్య. క్రొత్త నిబంధన పరిచర్య వదులుకునేది అబద్ధతనం కోసం యుద్ధాలు చేసేది కాదు, అబద్ధమైనటువంటి వాటి కోసం శ్రమించేది కాదు, శరీర యుద్ధాలు చేసేది కాదు. ఇది ఆత్మీయ యుద్ధాలు చేసేదే ఈ క్రొత్త నిబంధన పరిచర్య. ఆత్మకు అనేక రకాలైనటువంటి ఆటంకాలు వస్తాయి. అట్లా కాదులే బ్రదర్ అని వంచనగా కుయుక్తితోటి కలిపి చెరిపే వాక్యాలు వస్తాయి. మీరు నమ్మమాకండి. క్రొత్త నిబంధన పరిచర్య మాత్రం ఎవరైనా సరే వదులుకుంటేనే ఆయన రాజ్యంలో ఉంటాము. తన్ను తాను ఉపేక్షించుకుని సిలువనెత్తుకున్న వాడే ఆయన రాజ్యంలో ఉంటాడు. అలాగే ఈ లోకాన్ని లోకాశలను వదులుకున్నవాడే ఆయన రాజ్యంలో ఉంటాడని తెలియపరుస్తుంది వాక్యము. లోకాన్ని సంపాదించుకుంటే ఎట్టి పరిస్థితిలో ఆయన రాజ్యంలోకి వెళ్ళే ప్రసక్తే లేదు. చివరిగా ఒక వాక్యం చూద్దాం. యోహాను సువార్త 14:17 యోహాను సువార్త 14:17 లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. లోకం ఎవరిలో అయితే ఉంటుందో ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, ఆయనను పొందనేరదు. లోకం ఉన్నవాడు, లోకం ఆశలు ఉన్నవాడు, లోకాన్ని సంపాదించుకున్నవాడు ఎట్టి పరిస్థితిలో కూడా ఆయన ఎరగదు, ఆయనను పొందనేరడు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆయనను మనం ఎరుగుతాం. ఎరిగిన వాడైతే అన్ని లోకాన్ని వదులుకుంటాడు, లేకపోతే వాటిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మనం ఆయనను ఎరుగుదుము కాబట్టి లోకాన్ని వదిలాము. లోకమైతే ఆయనను ఎరుగదు. లోకం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఆయనని ఎరిగే ప్రసక్తే ఉండదు అని దేవుని వాక్యాన్ని మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆయన చెప్పిన ప్రకారం క్రొత్త నిబంధన పరిచర్య, వదులుకునే పరిచర్య, ఇది ఆత్మకు సంబంధించింది, ఆత్మకు సంబంధించిన పరిచర్య. కాబట్టి దీన్ని మనం ఎరిగి మనం ముందుకు సాగాలి. నా గొర్రెలు నా స్వరం వింటాయి అంటున్నాడు ఆయన. ఆయన గొర్రెలు మనమైతే వదులుకోమని చెప్తున్నటువంటి పరిచర్య, అంటే వదులుకోమని చెప్తున్నటువంటి పరిచర్య, ఈ కొత్త నిబంధన పరిచర్యను విశ్వసిస్తున్నట్లయితే, లోకాన్ని వదులుకోమని చెప్తున్నటువంటి పరిచర్య కొత్త నిబంధన పరిచర్య, దీన్ని విశ్వసించినట్లయితే నిత్యరాజ్యంలో ఉంటాము. ఆయన మాట ఇచ్చాడు, ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, ఆయన ఆజ్ఞాపించాడు అంతే. తండ్రి వల్ల ఈ ఆజ్ఞను నేను పొందాను అంటున్నాడు ఆయన. యోహాను సువార్త 10:18 ఈ ఆజ్ఞను తండ్రి వల్ల నేను పొందా, అదే ఆజ్ఞ మనం పొందుకున్నాం. ఆ ఆజ్ఞ ప్రకారం మనం జీవించినట్లయితే నిత్యరాజ్యంలో ఉంటాం. ఇది క్రొత్త నిబంధన పరిచర్య. దేవుడు తన కనికరం చొప్పున ఈ వర్తమానాన్ని వివరంగా ధ్యానించడానికి ఇచ్చినట్టు భాగ్యానికై సర్వగంతమై ఆయనకే చెల్లిస్తూ ఎల్లవేళ ఆయన సన్ని మనతో నడిపించును గాక. ఆమేన్.